అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మధ్య తెలంగాణకు అనుకూలమైన వరంగల్ వరి రకాలు గుణగణాలు, లాభసాటిగా మేకల పెంపకం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మే నెలాఖరికి వచ్చేసాం. మరికొద్ది రోజుల్లో తొలకరి పలకరించనుంది. సాధారణం కంటే ముందుగానే ఋతుపవనాలు వస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో అన్నదాతల్లో ఉత్సాహం నెలకొంది. రైతులంతా విత్తన సేకరణతో పాటు పొలం పనుల్లో నిమగ్నమయ్యున్నారు. ప్రధాన ఆహార పంటైన వరిని సాగు చేసేటప్పుడు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తమ ప్రాంత పరిస్థితులకు అనువైన రకాలను ఎంచుకున్నప్పుడు మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించిన కొన్ని ప్రధాన వరి రకాలు మధ్య తెలంగాణ కిందకొచ్చే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాలకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఆ ప్రధాన వరి రకాలు, వాటి గుణగణాల గురించి వివరాలను తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న. వర్షాకాలం ఆరంభం అవుతా ఉంది. దీనిలో ఏంటంటే ప్రధానంగా రైతులు వారి యొక్క నీటి వసతిని బట్టి దీర్ఘకాలిక రకాలు కానీ, మధ్యకాలిక రకాలు కానీ, స్వల్పకాలిక రకాలు కానీ ఎంచుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలు వచ్చినప్పుడు అయితే ఇంతకుముందు ఏంటంటే పాత రకాలు వాడుతూ ఉండే రైతులు బీపీటీ 5204 రకము. దానికి ప్రత్యామ్నాయంగా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన కొన్ని రకాలు విడుదల చేయబడింది. సన్న రకాలు బీపీటీ 5204ని పోలి ఉండే, అదేవిధంగా అన్నానికి కూడా మంచిగా ఉండే రకాలు, క్వాలిటీ పరంగా కూడా చూసుకుంటే మంచిగా ఉండే రకాలు కూడా వచ్చేసినాయి. మొదటిది దాంట్లో సిద్ధి అనే రకము. ఇది మనకు 145 రోజులకు పంటకాలం కలిగి కొంతవరకు అగ్గి తెగులను తట్టుకొని, కొంతవరకు దోమను తట్టుకొని మిక్కిలి సన్నగింజ రకము. సో దీన్ని ఏంటంటే మనం రైతులు నారు పోసుకునేటప్పుడు కంపల్సరీగా జూన్ 1-2 వారంలో మనం నారు పోసుకోవాలి. మనకు వరంగల్ 14 అనే రకం కూడా మనకు బాగుంటుంది. 135-140 రోజుల పంటకాలం కలిగింది. మనకు మంచి దిగుబడి ఇచ్చే రకము, సన్న రకము. మనకు అన్నానికి కూడా బాగా మంచిగా ఉండే క్వాలిటీ ఉండే రకం కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మధ్యకాలిక రకాలకు వచ్చినప్పుడు అయితే మనకు వరంగల్ 32-100 అనే రకము, ఇది కూడా బాగుంటుంది. దొడ్డు రకానికి వచ్చినప్పుడు 130 రోజుల పంటకాలం WGL 915. WGL 915 రకం ఏంటంటే లాంగ్ బోల్డ్ గ్రీన్ టైప్లో వస్తుంది. ఇది 1010 కంటే గింజ కొంచెం లావు ఉండి, గొలుసు మనకు సుమారుగా 30 సెంటీమీటర్ల గొలుసు ఉండి, 1000 గింజల బరువు వచ్చేసి 28-29 గ్రాములు ఉండే 1000 గింజల బరువు ఉంటుంది. ఎకరానికి 30-32 క్వింటాలు దిగుబడి ఇచ్చే రకం ఇది. పంట ఏపుగానే పెరుగుతుంది కానీ పడిపోదు. కాడ కూడా చాలా దృఢంగా ఉండడం వల్ల ఇది చేనుపై పడిపోదు, మనకు అధిక దిగుబడి ఇచ్చే రకం. ఈ రకం ఏంటంటే స్పెషల్గా మనకు పోహా తయారీ వాళ్ళకి కానీ, పఫ్ రైస్ కానీ, అంటే అటుకులకు కానీ, పోహాకు కానీ ఉపయోగపడే రకం ఇది. కొంతవరకు అగ్గి తెగులు, కొంతవరకు మెడరిపు తెగులను తట్టుకుంటుంది, కొంతవరకు మనకు సుడిదోమను కూడా తట్టుకునే రకం ఇది. అదేవిధంగా మనకు సన్నగింజ రకానికి వచ్చినట్టయితే స్వల్పకాలిక రకం అయితే WGL 962. పంట ఎత్తు కూడా తక్కువ ఉండి, అంటే బీపీటీ అంతే హైట్ ఉండి చేను మీద పడిపోదు, సన్నగింజ రకం. ఆహారానికి కూడా మంచి నాణ్యత కలిగిన రకం ఇది. WGL 962 కూడా వేసుకోవచ్చు. కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు వచ్చినప్పుడు అయితే ఇప్పుడు ఈ మధ్యనే విడుదలైన వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నుంచి విడుదలైన రకాలు అయితే ఉన్నాయి. దాంట్లో WGL 111 అనే రకం కూడా మనకు మంచి సన్న రకము. మనకు 115-120 రోజుల్లో పంటకాలం కలిగింది. గాల్మిడ్జ్ బయోటైప్ 1, గాల్మిడ్జ్ బయోటైప్ 3, అదేవిధంగా గాల్మిడ్జ్ బయోటైప్ 4M అనే రకాలకు తట్టుకునే రకం
WGL 1119 7.5 నుంచి 8 టన్నులు హెక్టార్కి దిగుబడి ఇచ్చే రకం ఇది. అదేవిధంగా 1487 ఎక్కడైతే భాస్వరం నీళ్ళలో భాస్వరం నిల్వలు ఎక్కువ ఉండి, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో భాస్వరం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి మన నీళ్ళల్లో. అలాంటప్పుడు WGL 1487 అనే రకము, ఇది కూడా మనకు కొద్దిగా మధ్యస్థ గింజ రకము, మనకు చేనుపై పడిపోదు, 135 రోజుల పంట కాలం. ఈ పంటకి ఏంటంటే భాస్వరం రైతు సగం వేసుకున్నా సరిపోద్ది, ఎకరానికి 30 క్వింటాల దిగుబడి ఇచ్చే రకం ఇది. అదేవిధంగా మినికిట్ దశలో కూడా మనకి ఈ మధ్యన 1246 అనే రకం కూడా మినికిట్ దశ చిరుసంచుల ప్రదర్శన కంప్లీట్ చేసుకున్నది, విడుదలకు సిద్ధంగా ఉన్న రకము. ఇది 125 రోజుల పంట కాలం కలిగింది, సన్న గింజ రకము, కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది, గింజల మీద మచ్చ రాకుండా ఉండే రకం ఇది. హెక్టార్కి 7 టన్నుల వరకు దిగుబడి వచ్చే రకం ఇది. అంటే మనకు ఎకరానికి 28 నుంచి 30 క్వింటాల దిగుబడి వచ్చే రకము 1246 అనే రకం కూడా మనకు అందుబాటులో ఉంది. ఇది చిరుసంచుల ప్రదర్శన కంప్లీట్ చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉన్న రకం. అదేవిధంగా మిగతావి ఏంటంటే మన చిరుసంచులలో కొన్ని రకాలు ఉన్నాయి. WGL 1537 ఇది 1010కి ప్రత్యామ్నాయంగా 120 రోజులకు పంట కాలం కలిగి మనకు యాసంగి అదేవిధంగా వర్షాకాలం కూడా అనువైన రకం. ఎప్పుడైతే వర్షాలు లేట్ అయ్యి బాగా ఆలస్యమైనప్పుడు కాంటిజెన్సీ క్రాప్ ప్లాన్ కింద మన అత్యవసరమైన పరిస్థితులు మాత్రం మనకు వరాలు అనే రకము, ఈ వరాలు మనకు 100 నుంచి 105 రోజుల పంటకాలం కలిగిన రకం కూడా వేసుకోవచ్చు. ఇది సుమారుగా ఎకరానికి 15 నుంచి 20 క్వింటాల దిగుబడి వస్తుంది. అదేవిధంగా ప్రద్యుమ్న అనే జగిత్యాల నుంచి విడుదలైన ప్రద్యుమ్న అనే రకం కూడా మనకు 115 నుంచి 120 రోజుల పంటకాలం కలిగింది, సన్నగింజ రకము. ఈ రకాన్ని కూడా సాగు చేసుకొని రైతులు మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి అనువుగా లేని వర్షాపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం మంచి ఆదాయాన్నిచ్చే వ్యవసాయ అనుబంధ రంగం మేకల పెంపకం. మేకలు కలుపు మొక్కలను, ముళ్ల పొదలను, బీడు భూములను, పంట కోసిన మొదళ్లను సమర్థంగా ఉపయోగించుకొని విలువైన మాంసం, చర్మం, పంట పొలాలకు అధిక సత్తువ గల ఎరువుని ఇస్తాయి. వీటిని పశువులతో గాని గొర్రెలతో గాని పోలిస్తే తక్కువ ఖర్చుతో మామూలు పాకల్లో లేదా ఆరుబయట పెంచవచ్చు. ఇతర పశువులతో పోలిస్తే త్వరగా వృద్ధి చెంది ఒకే ఈతలో 2 లేదా 3 పిల్లలు ఈనడం, అధిక రోగనిరోధక శక్తి కలిగి ఉండటం వల్ల బాగా ఆదాయపరంగా ఉంటుంది. రైతులు వారి ప్రాంతానికి అనువైన జాతులను ఎన్నుకోవడం వల్ల లాభసాటిగా మేకల పెంపకం చేపట్టవచ్చు. వివరాలు ఇప్పుడు చూద్దాం. మేకల పెంపకంలో ప్రధానమైనది జాతుల ఎంపిక. మేకల్లో అనేక జాతులు ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే లాభసాటిగా రైతులు పెంచుకోగలుగుతారు. వాటిలో ప్రధానమైనవి జమునాపరి. ఇది మేక జాతుల్లో ఎత్తైనది. ఈ జాతి మేకలు ఉత్తరప్రదేశ్లోని మధుర ప్రాంతంలో దొరుకుతాయి. ముక్కు భాగం ఉబ్బెత్తుగా ఉండి ఒత్తుగా వెంట్రుకలుంటాయి. చెవులు పొడవుగా ఉండి వేలాడుతూ ఉంటాయి. మగ, ఆడ మేకల్లో రెండింటిలోనూ కొమ్ములుంటాయి. బార్బరీ జాతి మేకలు పొట్టి మేకలు ఉత్తరప్రదేశ్లోని మధుర, ఇటావా ప్రాంతాల్లో ఉంటాయి. ఈ జాతి ఒకే ఈతలో 2 లేదా 3 పిల్లలను ఈనుతుంది. ఇవి చిన్నగా తెల్లగా ఉండి చర్మంపై లేత గోధుమ రంగులో మచ్చలు ఉంటాయి. చెవులు చిన్నగా ఉండి నిక్కబొడుచుకొని ఉంటాయి. మేకపోతుల్లో కొమ్ములుంటాయి. బీటల్ జాతి మేకలు పంజాబ్, హర్యానాలో లభిస్తాయి. ఇవి పెద్దగా ఉండి నల్ల రంగులో ఉంటాయి. ముక్కు భాగం ఉబ్బెత్తుగా ఉంటుంది. ఉస్మానాబాద్ జాతి మేకలు మహారాష్ట్రలోని ఉదయగిరి, లాతూర్, ఉస్మానాబాద్ జిల్లాల్లో లభ్యమవుతాయి. శరీర ఆకారం పెద్దగా ఉండి నల్ల రంగులో ఉంటుంది. బ్లాక్ బెంగాల్ మేకలు చిన్నగా ఎక్కువగా నల్ల రంగులో ఉంటాయి. అక్కడక్కడ గోధుమ తెలుపు రంగులో ఉంటాయి. వీటి చెవులు మొనదేలి ఉంటాయి. ఇవి త్వరగా చూడికొచ్చి ఎక్కువ పిల్లల్ని పెడతాయి. మేకల్లో మేకపోతుల్లో కొమ్ములుంటాయి. వీటి చర్మం చాలా ఖరీదైనది, మాంసానికి ప్రసిద్ధి చెందింది. మేకలు పెంచే గృహవసతి కోసం ఎత్తైన, నీరు నిల్వని, మురుగునీరు బయటకు పోయే ప్రదేశాల్లో మేకల కొట్టాలను నిర్మించాలి. ఎల్లప్పుడూ చల్లగా, పరిశుభ్రంగా, తగినంత గాలి ప్రసరించేలా చూడాలి. స్థానికంగా దొరికే కలప లేదా రాతి స్తంభాలపై కొట్టాలు వేయవచ్చు. పైకప్పును ఎండిన గడ్డితో కాని, తుంగ లేదా తాటి ఆకులతో గాని వర్షపు నీరు కారకుండా కప్పాలి. మేకలకు అందుబాటులో ఉండేలా దాణా, నీటి తొట్టెలను నిర్మించాలి. ఎండ, వాన, చలి వంటి వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ కలిగించేలా మేకల కొట్టాలను నిర్మించాలి. షెడ్ చుట్టూ చల్లదనం కోసం మేతనిచ్చే చెట్లు పెంచాలి. షెడ్ లోపల నేలపై మొరం లేదా ఎర్రమట్టిని వేసి ప్రతి 6 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. పాకలో సరిపోయినంత స్థలం ఉండాలి.
ఒక్కొక్క ఆడమేకకు 1 చదరపు మీటరు స్థలం, మేకపోతుకైతే 2 చదరపు మీటర్లు, అలానే మేక పిల్లకు 0.5 చదరపు మీటర్ల స్థలం ఉండేలా చూడాలి. మేకలు బాగా పెరగాలంటే వాటికి కావాల్సిన మేపును సమకూర్చాలి. మేకలను కనీసం రోజుకు 8 నుంచి 10 గంటల వరకు బీడు భూముల్లో, పంట కోసిన పొలాల్లో, అడవుల్లో మేపాలి. వీటితో పాటు పశుగ్రాసాన్నిచ్చే సుబాబుల్, అవిస, రావి, తుమ్మ, అల్లనేరేడు, సీమచింత ఆకులను సమృద్ధిగా ఉపయోగించవచ్చు. అలానే ఏకవార్షికాలైన జొన్న, సజ్జ, మొక్కజొన్న, పప్పుజాతి పశుగ్రాసాలైన అలసంద, హెడ్జిలూసర్న్, స్టైలో కూడా అందించవచ్చు. క్యాబేజీ, క్యారెట్, కాలీఫ్లవర్ మొదలైన కూరగాయల ఆకులను కూడా మేపవచ్చు. పచ్చిమేత ఇచ్చేటప్పుడు సుమారుగా 1 కిలో చెట్ల ఆకులు, 1 కిలో కాయజాతి పచ్చిమేత, 3 కిలోల ఇతర పశుగ్రాసాలు ఇవ్వాలి. విత్తనపు మేకపోతలకు విడిగా వసతి కల్పించి వాటికి కావలసిన పోషకాహారాన్ని సమకూర్చాలి. ఒక్కొక్క మేకపోతుకు 300 గ్రాముల చొప్పున మిశ్రమ దాణా ఇవ్వాలి. దాటడానికి ఉపయోగించే రోజుల్లో దాణా రోజుకు 500 గ్రాముల చొప్పున ఇవ్వాలి. శుభ్రమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలి. పోషక విలువలు ఉండేలా దాణా మిశ్రమాన్ని తయారు చేసుకుని వాటికి అందించాలి. మేకలు దాటించే వయసు వచ్చేసరికి కనీసం 25 కిలోల బరువుండాలి. ఆడమేకలు ఆరోగ్యంగా ఉంటే 6 నుంచి 7 నెలల తర్వాత మొదటి ఎదకొస్తాయి. మేకలు ఏడాది పొడవునా ఎదలోకొస్తాయి. ఎక్కువగా మార్చి నుంచి జూన్ వరకు, మళ్లీ సెప్టెంబరు, నవంబరులో వస్తాయి. మేకలు ఎదలో 1 నుంచి 3 రోజులుంటాయి. ప్రతి 21 రోజులకొకసారి ఎదలోకొస్తాయి. ఎదలో ఉన్న మేకలను మంచి జాతి లక్షణాలున్న మేకపోతుతో దాటించాలి. మేకల గర్భధారణ కాలం 150 రోజులు. ఒక మేకపోతు సుమారు 20 నుంచి 30 ఆడమేకలకు సరిపోతుంది. చూడి కట్టిన 3 నెలల తర్వాత మేకల కడుపులోని పిల్లల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చూడి మేకలకు మంచి దాణా ఇవ్వాలి. 200 నుంచి 250 గ్రాముల వరకు మిశ్రమ దాణా అదనంగా ఇవ్వాలి. పచ్చిమేత, చెట్ల ఆకులతో బాగా మేపాలి. కొద్దిపాటి వ్యాయామం కోసం షెడ్ చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో తిరగటానికి వదలాలి. మేకపిల్లలు పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు, నోటిపైనున్న పొరలను తీసివెయ్యాలి. మేకపిల్లల బొడ్డుకు టింక్చర్ అయోడిన్ పుయ్యాలి. ఈనిన వెంటనే మేక పొదుగును శుభ్రంగా కడిగి పుట్టిన 6 గంటల వ్యవధిలోపు ముర్రుపాలు తాగించాలి. 2 నెలల వయసు వచ్చే వరకు మేకపిల్లలకు తల్లిపాలు తాగించాలి. ఆ తర్వాత తల్లిపాలు పూర్తిగా మాన్పించి వాటికి దాణా, పచ్చిమేత, లేత ఆకులు అందుబాటులో ఉంచాలి. మేకపిల్లల షెడ్లను శుభ్రంగా ఉంచాలి. లేనట్లయితే అవి నేల నుంచి వచ్చే క్రిముల వల్ల అజీర్తికి గురవుతాయి. షెడ్లలో ఉప్పు, లవణ మిశ్రమ ఇటుకలను ఏర్పాటు చెయ్యాలి. మేకపిల్లలకు 20 రోజుల వయస్సులో నట్టల నివారణ మందులు తాగించి టీకాలు వేయించాలి. ఇతర పశువులతో పోలిస్తే మేకల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోగాలకు గురయ్యే అవకాశం తక్కువ. సాధారణంగా మేకల్లో పారుడు వ్యాధి కనిపిస్తుంది. వైరస్ క్రిముల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తీవ్ర జ్వరం, కళ్ళు ఎర్రబడి నీరు కారడం, ముక్కు నుంచి నీరు కారడం, పలుచని విరేచనాలు, కొన్నింటిలో చిగుళ్ల మీద సన్నని పుండ్లు ఏర్పడటం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. వ్యాధి నిరోధక టీకాల ద్వారా ఈ అంటువ్యాధిని నివారించవచ్చు. బొబ్బరోగం లేదా మసూచి వ్యాధి డిసెంబరు, జనవరి, ఏప్రిల్, మే నెలల్లో కనిపిస్తుంది. మేకలు బొబ్బలతో ఎక్కువ జ్వరంతో బాధపడుతుంటాయి. ఈ వ్యాధి వైరస్ వల్ల వస్తుంది. ఇది రాకుండా అరికట్టేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మేకలకు మసూచి టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన మేకలను వేరుచేసి పుండ్లపై వేప నూనె లేదా హిమాక్స్ వంటి పూత మందులను పూయాలి. గాలికుంటు వ్యాధి సోకిన మేకల నాలుక, నోటిలో, చిగుళ్ల మీద గుల్లలు ఏర్పడి మేత మేయవు. నోటి నుంచి చొంగ రావడం, కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడటం గమనించవచ్చు. ప్రతి 6 నెలలకు ఒకసారి వ్యాధి నిరోధక టీకాలు వేయించి నివారించవచ్చు. గిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో కడిగి పూత మందులను పుయ్యాలి. మేకలు హఠాత్తుగా చనిపోవటం, మేకపిల్లలు కాళ్లు తన్నుకోవటం, కండలు అదరటం, నోటినుంచి చొంగ కారటం మొదలైనవి చిటుకు వ్యాధి లక్షణాలు. చిటుకు రోగం ముఖ్యంగా వర్షాలు పడిన తరువాత మొలకెత్తిన పచ్చిగడ్డిని మేకలు బాగా మేయటం వల్ల వస్తుంది. ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు మేకలకు వర్షాకాలపు ప్రారంభానికి 3 వారాల ముందుగా ఎంట్రోటాక్సిమియా అనే వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. మేకల పెంపకంలో ఆదాయం పొందటానికి వాటికి ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి.
మేకలకు పరిశుభ్రమైన పరిసరాలు, నీరు కల్పించి ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేసినట్లయితే మరణాల సంఖ్య తగ్గించవచ్చు. మేకలు మేత మేస్తున్నప్పుడు వాటి ఆహారంతో పాటు కొన్ని అంతర పరాన్న జీవులు వాటి శరీరంలో చేరి పోషకాల్ని పీల్చి అనారోగ్యానికి గురిచేస్తాయి. అందువల్ల ఏడాదికి కనీసం 3 నుంచి 4 సార్లు నట్టల నిర్మూలన మందులను తాగించాలి. పేలు, పిడుదులు, గోమార్లు మొదలైన బాహ్య పరాన్న జీవులు రక్తాన్ని పీలుస్తూ బలహీనపరచటమే గాక కొన్ని అంటువ్యాధులను కలుగజేస్తాయి. వాటిని అరికట్టడానికి మందు ద్రావణంలో డిప్పింగ్ చెయ్యాలి. వ్యాధులు రాకుండా టీకాలు తప్పనిసరిగా అందించాలి. 3 నెలలు దాటిన మేకపిల్లల నుండి పెద్దవాటికి సైతం మశూచి టీకాను ఫిబ్రవరిలో 1 మిల్లీలీటర్ చొప్పున చర్మం కింద వేయించాలి. పారుడు వ్యాధి టీకాను జనవరిలో 3 నెలలు దాటిన మేకపిల్లల నుండి పెద్దవాటికి 1 మిల్లీలీటర్ చొప్పున చర్మం కింద వేయించాలి. గాలికుంటు టీకాను జూన్లో 3 నెలలు దాటిన మేకపిల్లలను మొదలుకొని పెద్దవాటికి సైతం 2.5 మిల్లీలీటర్ల చొప్పున చర్మం కింద వేయించాలి. గొంతువాపు టీకాను మార్చి, ఆగస్టులో 2 సార్లు 3 నెలలు దాటిన మేకపిల్లలకు మొదలుకొని పెద్దవాటికి సైతం 2.5 మిల్లీలీటర్ల చొప్పున చర్మం కింద వేయించాలి. మేకల పెంపకంలో ఈ విధమైన శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే రైతులు మంచి లాభాలు పొందగలుగుతారు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది సజ్జ సాగు చేసిన రైతులకు కాలం కలిసి వచ్చింది. గతేడాది కంటే దిగుబడులు పెరగడం, మార్కెట్లోనూ మంచి ధరలు పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఆర్మూర్, వేల్పూర్, బాల్కొండ, మెండోరా, ముప్కాల్, జక్రాన్పల్లి, కమ్మర్పల్లి, ఏర్గట్ల మండలాలలో వేసవి పంటగా సజ్జను ఎక్కువగా సాగు చేస్తారు. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో పసుపు కోతలు పూర్తి కాగానే రైతులు సజ్జ వేయటం పరిపాటి. గతేడాది క్వింటా 5,000 రూపాయలు ఉండగా ఈసారి 7,000 నుంచి 7,200 రూపాయలకు కొంటున్నారు. సీడ్ వ్యాపారులుగా చెలామణి అవుతున్న కొందరు విత్తనమిచ్చే ముందే ధర ఖరారు చేసుకుని ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారం కోతలు పూర్తి కాగానే వచ్చి తీసుకెళ్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఆశించిన దిగుబడులు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రాగా ప్రస్తుతం 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు వస్తోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సజ్జ పంట వేసుకుంటే ముందరికన్నా ఈసారి దిగుబడి ఎక్కువ వచ్చింది. సో ముందరికన్నా 4 క్వింటాలు ఎక్కువనే ఉన్నాయి. రేటు కూడా 2,000 ఎక్కువనే ఉంది. సో సీడ్ ఇచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మాకు అందరికి రైతులకు ఆనందంగా ఉంది. నేను ఒక 2 ఎకరాలు సజ్జ చేసిన మెండోరా సీడ్. అయితే ఇప్పుడు ఎకరం వచ్చేసి 8-9 క్వింటాలు వచ్చేది. ఈసారి దిగుబడి మంచిగా వచ్చింది. 12-13 క్వింటాలు. క్వింటాల్కి వచ్చేసి ఎప్పుడు 3,600, 3,200 రూపాయలు ఉంటుండే. కానీ ఈసారి మంచి రేటు ఉంది. 7,200 రూపాయలు. 200 ఖర్చులు పోను. క్వింటాల్కి వచ్చేసి 700 రూపాయలు ధర పలుకుతుంది. కాకపోతే వాళ్ళే ఎప్పుడైనా కానీ వాళ్ళే సీడ్ ఇచ్చి వాళ్ళే తీసుకుపోతారు. 15 రోజుల లోపల డబ్బులు అకౌంట్లో పడిపోతాయి. మాకు మక్క పంట కన్నా సజ్జ పంట చాలా నచ్చింది. చాలా లాభసాటిగా ఉంది. జిల్లాల్లో పండించిన ఎర్ర, తెల్ల జొన్నల మాదిరిగానే సజ్జలను కూడా ఉత్తర భారతానికి ఎగుమతి చేస్తారు. అక్కడి వ్యాపారులతో ముందస్తుగా ధర ఖరారు చేసుకుని పంటను కమిషన్పై అమ్ముకుంటారు. ఈసారి పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గడంతో వ్యాపారులు ముందస్తుగానే ధర పెంచేశారు. ఇప్పటికే పసుపు పంటకు మంచి ధరలు రాగా సజ్జలు సైతం అధిక ధరలు పలకడం రైతులకు ఆనందాన్ని కలిగిస్తోంది. హైదరాబాద్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, నాబార్డ్ ఆధ్వర్యంలో అమ్మకందారులు, కొనుగోలుదారుల సదస్సు ఘనంగా జరిగింది. ఎఫ్పీఓలను వ్యాపార సంస్థలుగా తీర్చిదిద్దే క్రమంలో కార్పొరేట్, ప్రైవేటు కంపెనీలకు నాబార్డు, వర్సిటీ అనుసంధానం చేస్తున్నాయి. రైతు ఉత్పత్తిదారులకు పెద్దపీట వేసిన నేపథ్యంలో ఆ సంస్థల బలోపేతంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా చిన్న రైతుల అగ్రి బిజినెస్ కన్సార్టియం ద్వారా ఎఫ్పీఓ పథకం కింద 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు చేసి రైతులను సంఘటితం చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ తరఫు నుండి ఈరోజు ఎఫ్పిఓస్ బయర్స్ సెల్లర్స్ మీట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మా అగ్రికల్చర్ మార్కెటింగ్ యూనిట్ ఒకటి మా దగ్గర పనిచేస్తుంది. ఆ యూనిట్ నుంచే మేము ఈ కార్పొరేట్ వ్యవస్థల్ని కూడా ఈ ఎఫ్పిఓస్ అనుసంధానం చేయడానికి మేము హెల్ప్ చేయగలిగాము. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మా దగ్గర రైతు బంధు పథకం అనేది నడుస్తూ ఉంటుంది. అంటే ప్లెడ్జ్ ఫైనాన్స్ స్కీమ్. అది ఫార్మర్స్ పండించిన తర్వాత రైతులు ఒకవేళ వాళ్ళకి సరైన రైట్ రాలేదు అని అనుకున్నప్పుడు మా గోడౌన్స్లో దాచుకొని మేము ఇచ్చే లోన్ అంటే ఒక మ్యాక్సిమంగా 2 లక్షల లోన్ వరకు ఇవ్వడం జరుగుతుంది.
దాని గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలానే క్వాలిటీ ప్రొడ్యూస్ ఎలా తయారు చేయాలి, ఉత్పత్తి చేసిన తర్వాత కూడా దాన్ని నాణ్యంగా ఎలా తయారు చేయాలి అని దాని మీద ట్రైనింగ్ కూడా ఇప్పిస్తామని మేము చెప్పడం జరిగింది. నాణ్యమైన అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు, పంటల వైవిధ్యం, సాంకేతికత బదిలీ, దిగుబడుల్లో నెలకొన్న అంతరాలపై విశ్లేషణ, విలువ గొలుసు వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఎఫ్పీఓల పరిధిలో ఉన్న రైతులకు మంచి గిట్టుబాటు ధరలు లభిస్తుండటంతో నాబార్డు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఇతర పరిశోధన సంస్థలు తమ వంతు చేయూతనిస్తున్నాయి. మేము నబార్డు తోటి కలిసి పనిచేయడం జరుగుతుంది. మా ఎఫ్పిఓలో 804 మంది మెంబర్స్ ఉన్నారు. మా ఎఫ్పిఓ కాన్సెప్ట్ ఫుడ్ ప్రాసెస్ యూనిట్, మిల్లెట్స్ కానీ పల్స్ కానీ వాటిని డెవలప్ చేసి వాటి వాల్యూ అడిషన్ చేసి మార్కెట్లోకి తీసుకుపోవడం మా ముఖ్య ఉద్దేశము. నాబార్డు ప్రాజెక్ట్లో పీజీటీఎస్ యూనివర్సిటీ నుంచి ఒక ప్రాజెక్ట్ చేసామండి. అందులో 10 ఎఫ్పిఓ సెలెక్ట్ చేస్తే అందులో మా పెద్దవారు ఎఫ్పీసీ కూడా ఒకటి అందులో సెలెక్ట్ అయింది. మేము 1 ఇయర్ నుంచి సార్ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మాకు ఒక సాయిల్ టెస్టింగ్ మిషన్ ఇచ్చారండి. మా ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్లో ఒక 500 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ శాంపిల్స్ అన్ని మేము చెక్ చేయొచ్చు. మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చారు. ఇక్కడ బయ్యర్ సెల్లర్ మీట్ అని సార్ వాళ్ళు కూడా పెట్టినారు ఈ ప్రాజెక్ట్లో భాగంగా. ఆ భాగంలో మా దగ్గర మిర్చి రైతులు కూడా చాలామంది వేశారండి. ఆ మిర్చికి సంబంధించి ఐటీసీ కంపెనీ వాళ్ళు వచ్చి అంటే మన ఫామ్ గేట్ దగ్గరకు వచ్చి రైతుల దగ్గరనే అమౌంట్ పే చేసి మంచి మార్కెట్ రేటు తీసుకున్నాం సార్. అది మా మెయిన్ సక్సెస్. మేము ఇక్కడ ఎఫ్పీసీలో మేము ఈ ప్రాజెక్ట్లో సక్సెస్ అయింది అంటే అదొకటి. నెక్స్ట్ మా దగ్గర దొండ రైతులు కూడా చాలామంది ఉంటారండి. డీలింగ్స్ అని ఒక కంపెనీ వాళ్ళ నుంచి మనము దొండ కూడా డైలీ 2 టన్స్ చొప్పున కొనడానికి వాళ్ళు ముందుకు వచ్చారు సార్. ప్రజెంట్ ఇప్పుడు పంట మార్పిడి మేము తీసుకున్న ప్రధాన అంశం ఇది. ఊరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు పండిస్తే బాగుంటుంది. మేము రైతులకి అవగాహన కల్పిస్తున్నాము. కందులు కావచ్చు, మినుములు కావచ్చు, అలాగే ఇతర కూరగాయల పంటలు కావచ్చు. ఎక్కువ వాటర్ అవ్వకుండా, అది మొత్తం డాట్ ఏరియా నారాయణపురం మండలం అనేది. సో తక్కువ వాటర్ సాయంతో మనం ఏ పంటలు పండిస్తామో అవన్నీ కూడా పండించాలి, వాటి మీద అవగాహన కల్పించాలనేది మా ఉద్దేశం. దీంట్లో మెయిన్ మనం ఏంటంటే రైతులు ఏదైతే వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారో దానికి మార్కెట్ లింకేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు ఉత్పత్తి చేసే కూరగాయలు దాదాపు ఒక 15 రకాల కూరగాయలు మన మహబూబ్ నగర్ జిల్లా, తర్వాత వికారాబాదు ఈ ఏరియాలో వీళ్ళు ఒక 10 ఎఫ్పిఓలు వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా అమ్ముకోవాలంటే కనుక మధ్యలో మధ్యవర్తులు ఉండాలి, కానీ వాళ్ళకి అంత ప్రాఫిటబిలిటీ రావట్లేదు అనమాట. వాళ్ళ ప్రాఫిటబిలిటీని పెంచి ఆ ట్రేసబిలిటీ కానీ వాళ్ళకి మంచి గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అన్నీ ఇవన్నీ చెప్పేదానికి మా వంతు సాయంగా మేము ఈరోజు వాళ్ళకి మార్కెట్ లింకేజ్ కోసము ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మనం ఎంచుకోవడం జరిగిందనమాట. దాదాపు 800 మంది ఉమ్మడి నల్గొండ మరియు మహబూబ్ నగర్ జిల్లాల్లో మేలైన యాజమాన్య పద్ధతులపై సాంకేతికంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. కేవలము శిక్షణ ఇవ్వడమే కాకుండా శిక్షణ ఇచ్చినటువంటి అంశాల మీద మేలైన యాజమాన్య పద్ధతుల్లో ఆయా పంటల్లో తగినటువంటి ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి దిగుబడిలో మరి లాభాన్ని చూపించడము, అంతేకాకుండా నాణ్యత విషయంలో వారికి అవగాహన కల్పించడం కూడా జరిగింది. సో ఇందులో భాగంగా మేము వారి యొక్క ఉత్పత్తులను కూడా మార్కెట్కి అనుసంధానించడం అనే విషయం మీద బయ్యర్ సెల్లర్ మీట్స్ కూడా ఏర్పాటు చేసి మార్కెట్ శాఖ వారి సహకారంతో వారిని ఎంపిక చేసుకొని తర్వాత ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులను ఒక చోటకు పిలిచి వారి మధ్య చర్చలు నిర్వహించడం ద్వారా తగినటువంటి అనుసంధానం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయంటూ ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వివరించారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.